శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్గురు చరణారవిందాభ్యో నమః. శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్యపారాయణ గ్రంథంలో మొదటి రోజు పారాయణము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననం పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సౌనుకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. శ్రీమద్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థి అయి విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టుడిని చేసి స్థానికులైన సౌనకాది ఋషులాయనను పర్యవేష్టించిన వారే సకల పురాణగాథగని సూత మహాముని కలికల్మషనాశకమగు కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చెయ్యమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడు సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునికి స్కాంద పురాణములోను, హేళావిలాస బాలామణి సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మనిచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తారంగా చెప్పబడినది. మనకు అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాస ప్రారంభం అవుతుంది. కావున ప్రతిరోజు నిత్య పారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణములో వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలను అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరముగా ఇస్తాను. కానీ సర్వ పాప సంహారమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, తద్వాచరణములు సమస్త ధర్మముల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతున్నాయి. ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎందుకు కలిగినది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయ్యింది అని అడుగగా, మునిజన వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రస్తావించాడు. వశిష్ఠ ప్రవచనము. ఓ జనక మహారాజా, పూర్వజన్మములో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే పుణ్యప్రధానమైనది, వినినంత మాత్రమే చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మాస మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులన్నీ చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణంలో నుండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదుల విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధపాడ్యము నుంచి గాని ప్రారంభించాలి. సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవా దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతము నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ప్రారంభించాలి. కార్తీక మందలి సూర్యోదయం వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యము చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపము ధరించి సమస్త నదీ జలాలయందునను చేరుతుంది. వాపికూప, తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానాయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మలలోతి నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప
దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరము అగమర్షణ జపమంత్రంతో బొటనివ్రేలు కొనతో నీటిలోని కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీద జిమ్మి తీరము చేరాలి. తీరము చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణమంటారు. అనంతరము ఒళ్ళు తుడుచుకొని పొడి వస్త్రాలు అయిన తెల్లని వస్త్రాలను ధరించి హరిస్మరణం చెయ్యాలి. గోపీచందనముతో 12 ఓద్వపుండరాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమును ఆచరించి తన తోటలో నుంచి చక్కని పుష్పాలను తెచ్చి శంకరచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు సద్భక్తిగా షోడచోపచారములతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చెయ్యాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని విష్ణాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామివారిని ఆరాధించి భక్ష్య భోజ్యాలను నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృతరహితమై వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ ఈ కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణశ్రమ లింగ వయో భేదరహితముగా ఈ వ్రతాన్ని ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ప్రథమోధ్యాయం సమాప్తం. 2వ అధ్యాయం కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ, జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెల శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసములో వచ్చే ఏ సోమవారం నాడైనను సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంటుంది. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 ఆయాచితము, 5 స్నానము, 6 తిలదానము. ముందుగా ఉపవాసం గురించి చెప్తాను విను. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అనగా ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనార్థము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. ఇక 2వది ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానాది జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. ఇక 3వదైనటువంటి నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనము తర్వాత భోజనమును గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. ఇక 4వది ఆయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరి అయినను వారికి వారిగా పిలిచి పెడితే ఆ భోజనము మాత్రమే చేయడం ఆయాచితము అంటారు. ఇక 5వది స్నానము. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ కూడా ఇది సరిపోతుంది. ఇక 6వది తిలదానము. మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానము చేసినా సరిపోతుంది. ఆ పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని హర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని నమక చమకాల సహితంగా శివాభిషేకము చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠూరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే ఒక కుమార్తె ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠూరి
ఆమె గుణాల రీత్యా కర్కస అనే పేరు కూడా పొందింది. అలాగే అందరూ ఆమెను కర్కస అని పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారము తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైనటువంటి మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచార సంపన్నుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగజొచ్చింది. పైగా ఆమె తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువేనని ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూ ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఎందరో పురుషులతో అక్రమ సంబంధాలను పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచు కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసింది. ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడ్డ నూతిలో విసిరేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాయ మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకొనేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలో రక్తం పలచబడటంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాత పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూల గుత్తులాటి మేను పుళ్ళుబడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ కూడా ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సూతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదయ్యి సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించినది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధమ చేసి నరకానికి తీసుకుని వెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భాతృద్రోహికి భయంకర నరకము. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనప స్తంభాన్ని కౌగలింపజేశాడు. భర్త తలను బర్దలగొట్టినందుకు గాను ముండ్ల గదలతో ఆమె తలను చిట్టేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు గాను, కొట్టినందుకు గాను, తన్నినందుకు గాను దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమను గాచి చెవిలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందర 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిపి 21 తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవమున తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణుని గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రతం ఫలముచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసముండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంట బయలలో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుబడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలిభోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపుము అని కుయ్యపెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడుట గమనించి విస్తుపోయాడు. ఏమి తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మములో నేను ఒక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకొని పోయి జారత్వానికి ఒడిగట్టి భాతృహత్యకు వర్ణశంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగానే అనేక రకాలుగా నరకములో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తుకొచ్చిందో అర్థం కావటం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని, సునకమా,
ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషము వేళ వరకు నీవు ఉపవాసముండి నాచే విడువబడిన బలిభక్షమును భుజించుట వలనే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై ఆ జాగిలము, కరుణామయుడమైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరనే ప్రకాశమాన హరవస్త్ర విభూషితయై పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయంగా నిశ్రేయసదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయోధ్యాయం సమాప్తః. మొదటి రోజు పారాయణం సమాప్తం.